హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం చల్లగా చాలా చల్లగా ఉందండి. అందుకే కారంగా వేడివేడిగా పకోడీలు రెడీ చేస్తున్నాను. రండి, మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఆనియన్ పకోడాలకు కావాల్సిన పదార్థాలు అంటే ఆనియన్స్ ఒక 4-5 ఆనియన్స్ తీసుకొని చక్కగా కొంచెం లావు సైజు చీలికల్లాగా చేసుకోవాలండి. మరీ సన్నగా చేయకూడదు, కొంచెం మీడియంగా తయారు చేసుకోవాలి. వాటిలోకి పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు కచ్చా పట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బాగా నలుపుతూ కలుపుకోవాలి. అలా కలపటం వల్ల అంత బాగా వాటర్ అంతా ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా. వాటర్తో పెద్దగా అవసరం ఉండదండి, ఆ తడే సరిపోతుంది. కొంచెం వేస్తే ఒక 4-5 స్పూన్లంత వాటర్ మాత్రమే పడుతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. వాము నలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మరొకసారి అంతా బాగా కలుపుకుందాము. తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండి యాడ్ చేద్దాం. నేను ఈ పిండి ఏంటంటే అచ్చంగా శనగపిండితో వేసుకుంటారు కదా, నేను అలా వేయనండి. 1 కేజీ బియ్యము, 200 గ్రాములు శనగపప్పు, 200 గ్రాములు వేయించిన శనగపప్పు, ఇవి మూడింటిని మరపట్టించుకుంటాను. ఆ పిండినే పకోడీలకి వాడతానండి, చాలా టేస్టీగా ఉంటాయి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆ వేడెక్కిన ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లంత ఆయిల్ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. బాగా కాగిన తర్వాత మరుగుతూ ఉండేటప్పుడు ఒక గరిటె అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఈ ఆనియన్లో కలుపుకోవాలండి. క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అది ఆయిల్ ఆనియన్లో ఉండే తేమకి మనకి పిండి మిక్స్ అయిపోతుందండి. ఒక 4-5 స్పూన్లు వాటర్ మాత్రమే పట్టింది నాకు. ఇలా గట్టిగా కలిపేయటం వల్ల ఆయిల్ అబ్జర్వ్ చేసుకోదన్నమాట. పకోడీలు చాలా ఆనియన్ పకోడా వచ్చేసి ఆయిల్ లేకుండా మంచిగా తినడానికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయండి. ఇప్పుడు ఆనియన్స్ చూసారుగా పిండి ఎంత గట్టిగా ఉందో. అదే నీళ్ళు ఎక్కువ కలిపేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అన్నమాట. తినడానికి కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇది పిండి నేను ఎలా తయారు చేస్తానంటే 1 కేజీ బియ్య పిండికి ఒక 200 గ్రామ్స్ పచ్చి శనగపప్పు, 200 గ్రామ్స్ పుట్నాల పప్పు యాడ్ చేసి 3 కలిపి మిల్లు పట్టించేస్తామండి. పకోడీలకి చాలా టేస్ట్ బాగుంటుంది. అదే పిండితో చక్కడాలు కూడా వండుకోవచ్చు. చక్కడాలు, చెక్కలు ఏమున్నా కూడా చాలా బాగుంటాయి. అది ఎప్పుడు రెడీగా ఇంట్లో ఉంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ రెడీ చేసుకోవచ్చండి. అలా మీరు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి పకోడీలు. ఉత్త శనగపిండితో గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది కదా, అలా ఏంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటి పిండి రెడీ చేసుకోండి. మీకు మళ్ళీ తినాలనిపిస్తాయి అన్నమాట. ఆనియన్ పకోడాస్ చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కూడా చెప్తారు చూడండి నాకు మళ్ళీ కామెంట్లో, అంత టేస్ట్ ఉంటాయన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంది. క్లైమేట్కి మంచి యమ్మీగా పకోడీలు తింటుంటే ఆ ఫీల్ మీకు అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఎలా ఉంటుంది అనేది. నేను ఇంట్లో అందరం బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. చూసారు కదా, వేడి పకోడీలు రెడీ అయిపోయినాయి. మీకు కూడా వాటరింగ్ కదా, మౌత్ వాటరింగ్ కదా. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.